నమస్తే. మీరు ఇప్పటిదాకా ఆహారం జాగ్రత్తగా తీసుకుంటా, ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేసుకుంటా, అన్నీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అన్నీ జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకుంటా, అంత జాగ్రత్తగా తీసుకుంటున్నా కూడా కొంతమందికి గుండె జబ్బులొస్తున్నాయి. దీన్ని ఏ రకంగా తగ్గించుకోవాలి అని చాలామంది అడుగుతా ఉంటారు. వాటిల్లో నిద్రపోవాలి సరిగ్గా అనేది ఒకటి చెప్తా ఉంటారు. దానికి సంబంధించే ఇంకొక కొత్త రిపోర్ట్ వచ్చింది 2026లోనే యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఏమి పబ్లిష్ చేశారంటే, యూరోప్‌లో ఒక 10 కోట్ల మంది పైగా వాళ్ళకి నాయిస్ లెవెల్స్ ఈవెన్ నిద్రపోయే టైంలో కూడా 55 డెసిబెల్స్ కన్నా ఎక్కువ వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే 1.3 మిలియన్ హెల్తీ లైఫ్ ఇయర్స్ కోల్పోతున్నాం దీనివల్ల, ఈ శబ్దం వల్ల అని చెప్తా ఉన్నారు. ఈ అమెరికన్ కార్డియాలజీ జర్నల్లో కూడా ప్రతి 5 గుండెకి సంబంధించిన మరణాల్లో ఒకటి ఎన్విరాన్మెంటల్ నాయిస్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ వల్ల వస్తూ ఉంది అని. అంటే మనం ఎక్కడున్నాం అన్నదాన్ని బట్టి 5గురిలో ఒకరికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అని. సో ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న నాయిస్ యూరోపియన్ దేశాల్లో మీరు చూసినట్లయితే, మీరు ప్యారిస్లో, సెంట్రల్ ప్యారిస్లో ఉన్నా కూడా ఎవ్వరు హార్న్ కూడా కొట్టరు. అంత ప్రశాంతంగా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది ట్రాఫిక్. ష్ అనే సౌండ్ తప్ప ఇంకేమి రాదు. కానీ అక్కడే నాయిస్ వల్ల 55 డెసిబల్స్ దాటటం వలన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ వస్తున్నాయి అని. అంటే ఇండియాలో నైట్ టైం అంతా డీజేలు నడుస్తూ ఉంటాయి, గోల ఎక్కువగా ఉంటుంది. ఎంతమంది చనిపోతున్నారో దీనివల్ల మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా ఇవాళ మీరు డీజే పెట్టారు రేపు చనిపోవడం ఉండదు. క్రానిక్గా ఎప్పుడు జరుగుతూనే ఉంటే మనకి ప్రమాదం ఎక్కువ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు 2021లోనే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 66,000 మంది యూరోప్లో చనిపోయారు ఈ ట్రాన్స్పోర్ట్ నాయిస్ వల్ల. అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇది దీంతో అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇండియాలో చూసుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని ఏ రకంగా డయాగ్నోస్ చేయాలి, ఏ రకంగా ట్రీట్ చేసుకోవాలి అనే విషయాన్ని చూసుకోవాలి. అసలు ఎందుకు వస్తున్నాయి? ముందు శబ్దం వస్తుంది. శబ్దం వస్తే గుండె జబ్బులు ఎట్లా వస్తాయి? మీరు డీజే సౌండ్స్ ఇస్తే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ బట్టి కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. కార్టిసాల్ అనేది, అడ్రినల్ అనేది ఎక్కువ అవుతుంది. దాని ప్రకారం ఏం చేశారంటే, WHOలో ఒక ఎక్స్పర్ట్ అనాలిసిస్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవ్రీ 10 డెసిబెల్ కన్నా ఎక్కువ మనకి శబ్దం పెరిగితే 5% బీపీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది అని. ఆల్మోస్ట్ 35 to 40% ఆఫీస్ వర్కర్స్ ఏం చేస్తారంటే, కంటిన్యూస్గా నాయిస్ 55 to 60 డెసిబెల్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. నైట్ టైం వర్క్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అయితే బోర్ వేస్తూ ఉంటారు పక్కనే కన్స్ట్రక్షన్ ప్లేసెస్లో. సో ఇలా సౌండ్ కంటిన్యూస్గా ఉండటం వల్ల నిద్ర సరిగ్గా పడదు, బీపీ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో పాటుగా, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చూస్ చేసుకునేటప్పుడు, మీరు కొత్తగా ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు మీరు చూస్తున్నారనుకోండి, ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ శబ్దం తక్కువగా ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతసేపటికి సిటీ మధ్యలోనే ఉండటానికి అందరూ ఇష్టపడుతున్నారు. కానీ ఆ సిటీ మధ్యలో ఉన్నప్పుడు సౌండ్స్ ఎక్కువ వస్తాయి, నైట్ టైం ఇబ్బంది పడతాము అనే విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మనం కనుక ఇట్లా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, గుండె జబ్బులు కానీ ఉంటే నైట్ టైం పడుకునేటప్పుడు చక్కగా మంచి ఇయర్ ప్లగ్స్ దొరుకుతాయి. ఆ ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని ప్రశాంతంగా పడుకోండి. అంటే శబ్దం ఎక్కువగా ఎక్స్పోజ్ కాకండి. దాంతోపాటుగా మనం ఇండియాలో కొంత మేరకు కల్చర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నాకు కూడా ఎవరైనా అడగడంగా వెళ్తున్నారు అనుకోండి, హార్న్ కొట్టాలనిపిస్తుంది ఫస్ట్. సో మీరు వెళ్తున్నారు, మీరు రోడ్డు మీద ఎంత సౌండ్ ఉంటుందంటే అంత సౌండ్ ఉంటుంది. మీరు కూకట్పల్లి దగ్గర మీరు రోడ్డు క్రాస్ చేస్తున్నారు అని అంటే మీకు అసలు ఆ నాయిస్తో పాటు ఒక భయం ఏర్పడుతుంది, ఎవడొచ్చి ఎక్కడి నుంచి గుద్దేస్తారు అని. సో ఈ లెవెల్లో ఉన్న నాయిస్ని మనం తగ్గించుకోవాలంటే అది కల్చరల్ షిఫ్ట్ రావాల్సిన అవసరం ఉంది. కల్చరల్ షిఫ్ట్ అని అంటే మనకి రెగ్యులర్గా అసలు హాంకింగ్ చేయటం కానివ్వండి, హార్న్ విపరీతంగా కొట్టడం కానివ్వండి, ఇవి అన్నీ మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకేం చెప్పిందంటే, ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ కమిషన్ అనేది ఒకటి ఉంది. దాంట్లో రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్లో నాయిస్ సెకండ్ వర్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని. అంటే ఫస్ట్ది ఏంటంటే ఇక అఫ్కోర్స్ ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రమాదకరమైంది. ఎయిర్ పొల్యూషన్ తర్వాత సెకండ్ వర్స్ట్ పొల్యూటెంట్ ఏంటి అని అంటే నాయిస్. అది కూడా మన దగ్గర ఎక్కువగా ఉంది. మనం చేయాల్సింది ఏం లేదు, మన శబ్దం తగ్గించుకోవాలంతే.
డీజే నాయిస్లు తగ్గించుకోవాలి, 10 గంటల తర్వాత మ్యూజిక్ లౌడ్గా పెట్టడం అనేది మానేసేయాలి. సో ఇవి మనకి మిగతా వాళ్ళపైన మనకున్న ఒక శ్రద్ధ అనేది చెప్తుంది. దానితో పాటు మనకెంత సివిక్ సెన్స్ ఉంది అనేది కూడా మనం శబ్దం తగ్గిస్తే తగ్గుతుంది. కాబట్టి మన అన్నీ బాగున్నాయి, బీపీ బాగుంది, షుగర్ బాగుంది, కొలెస్ట్రాల్ బాగుంది, మంచి ఆహారం ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి తెప్పించుకొని తింటున్నాం, రోజు ఫ్రూట్స్ తింటున్నాం, ఆల్కహాల్ తీసుకోవట్లేదు, స్మోకింగ్ చేయట్లేదు, రోజు మెడిటేషన్ చేస్తున్నాం, ఈ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి పాటించాల్సింది. వాటిల్లో ఒకటి ముఖ్యమైనది సౌండ్ పొల్యూషన్కి, ఎయిర్ పొల్యూషన్కి కొంత దూరంగా ఉండటం. ఇది కనుక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి, అందరితో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నమస్తే.